ఇది చూసిన తర్వాత చాలా మంది నెక్స్ట్ అరెస్ట్ ఇక మోహన్ బాబుదే అని చెప్పేసి అంటున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ జరిగింది, ఇక నెక్స్ట్ టార్గెట్ మోహన్ బాబు గారి అని చెప్పేసి. ఎందుకంటే ఆయన నేరుగా ఒక జర్నలిస్ట్ని గాయపరిచారు. ఆయన అందులో ఆయనే ప్రత్యక్షంగా పాల్గొన్నారు. సో ఆయన కేవలం సారీ చెప్పినంత మాత్రాన ఇది కేసు నుంచి ఆయనకి ఉపశమనం పొందే అవకాశం ఉండే తక్కువ. అంటే వాళ్ళు గనక నేరుగా ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆయన గనక కేసు పెట్టకపోతే అప్పుడు ఈయనకేమన్నా ఉపశమనం కలిగే అవకాశం ఉంది. మరి నెక్స్ట్ మోహన్ బాబుకు సంబంధించి ఏం జరిగే అవకాశం ఉందంటారు? పైగా మీరు బాగా ఆ కుటుంబం గురించి తెలిసిన వాళ్ళు, ఆ పిల్లల గురించి, మోహన్ బాబు గారిని అయితే ఒక 40 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నారు మీరు. ఇన్నేళ్ల నుంచి ఆయన నిర్మించుకుంటూ వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతులు, ఆయన కెరీరు, ఈ ఇంట్లో జరుగుతున్నటువంటి గొడవల వల్ల మొత్తం వీధి పాలైపోవటం, సో ఆయనకు ఒక నిందితుడిగా మారిపోవటం, మీరు ఆయనకి బాగా తెలిసిన వ్యక్తిగా ఏమనిపిస్తుంది మీకు? మోహన్ బాబు గారి విషయంలో ఈ మధ్య జరిగిన సంఘటనలు నిజానికి చాలా బాధాకరమే. ఆయన కుటుంబ విషయం వీధిన పడడం, దానికి ఒక 3 రోజుల పాటు 4 రోజుల పాటు మీడియా ప్రాధాన్యత ఇవ్వడం, ఇదంతా కొంత బాధ కలిగించే విషయం. ఫిల్మ్ ఇండస్ట్రీలో మోహన్ బాబు డిసిప్లిన్కు మారుపేరు. ఆయన జీవితం అంతా క్రమశిక్షణతోనే కొనసాగింది. రామారావు గారి తర్వాత బహుశా ఒక తరంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో మోహన్ బాబు తర్వాత ఈ క్రమశిక్షణ అనేది మరుగున పడిపోతుందేమో అనే అభిప్రాయం కూడా ఉంది. అంత డిసిప్లిన్ వ్యక్తి ఆయన. అది ఆయన కెరీర్కు ఉపయోగపడింది. ఆయన ఒకప్పుడు హయ్యెస్ట్ పెయిడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇండియా మొత్తంలో. ఆయన డేట్స్ కోసం నిర్మాతలు తమ షెడ్యూల్ను వాయిదా వేసుకునే సందర్భాలు ఉన్నాయి. అలా ఆయన కెరీర్ను నిర్మించుకున్నాడు, ఆర్థికంగా బలవంతుడయ్యాడు, అంతవరకు బాగానే ఉంది. ఈ క్రమంలో పిల్లల్ని కూడా పెంచాడు. పిల్లలు అంటే విపరీతమైన అభిమానం ఉండేది. ముఖ్యంగా మంచు మనోజ్, ఆయన సినిమాల్లో మంచు మనోజ్ని ప్రమోట్ చేశాడు చైల్డ్ ఆర్టిస్ట్గా. తను చిన్నప్పటి క్యారెక్టర్లకి కొడుకుగాను మంచు మనోజ్ని ప్రమోట్ చేశాడు. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మేజర్ చంద్రకాంత్లో కూడా మంచు మనోజ్కే ప్రాధాన్యత ఉంది. కొడుకుల విషయంలో ఆయన సమపాలే ఉన్నాడు, ఒకరిని ఎక్కువ ఒకరికి తక్కువ అనేది ఏమి లేదు. అయితే వాళ్ళ కెరీర్ని బిల్డప్ చేయడంలో ఆయన విఫలమయ్యాడు. అంటే మనం పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ మనస్తత్వాన్ని మనం ఏమీ చేయలేం కదా. అవును. అలా విష్ణు ఒక తీరు, మంచు మనోజ్ మరో తీరుగా పెరిగారు, ఉన్నారు. అయితే ఆయనకు బయట నుంచి ప్రమాదం మోహన్ బాబుకి ఎప్పుడూ లేదు. చిరంజీవి లాంటి హీరోను కూడా ఆయన వేదిక మీద ఎదుర్కొనేవాడు. తన అభిప్రాయం స్పష్టంగా చెప్పేవాడు. లెజెండ్ అనే దాని మీద సెలబ్రిటీ ఎవరు అని అనేవాడు. దాన్ని అందరూ ఎంజాయ్ చేసేవాళ్ళు. బయట ఎక్కడా లేదు. అయితే ఆయన కొంత డాషింగ్ మెంటాలిటీ, వివాదాస్పదంగా అవకాశం ఉన్నట్టుగా ఆయన వ్యవహార శైలి ఉంటుంది. అంతవరకు బాగానే ఉంది. అలాంటి వ్యక్తి ఆయనే వివాదంలో పడిపోయాడు. అదే దీనికి ఎవరు బయట ఎవడు కారణం కాదు, తన కుమారుడు మంచు మనోజే కారణం. మంచు మనోజ్ ఇంటికి వెళ్ళొచ్చు, తండ్రిని తోడిని డిస్కస్ చేయొచ్చు, ఆస్తిలో పంపకం ఏదైనా చేసుకోవచ్చు. మంచు మనోజ్ ఒక వ్యూహాత్మకంగా మీడియా నెట పెట్టుకుని పోయాడు. దాంతో ఇష్యూ పెద్దదైపోయింది. ఏదైతే ఘటన జరిగిందో అది జరగడానికి కారకుడు మనోజే అవుతాడు. ఎందుకంటే ఆయనే కాబట్టి తీసుకెళ్ళాడు. కుటుంబ తగాదాను కుటుంబంలోని వ్యక్తులే పరిష్కరించుకుంటారు, లేదా కుటుంబానికి పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళ సమక్షంలో సెటిల్మెంట్ అయిపోద్ది. అక్కడే కావాల్సింది. మీడియాకు కూడా ఒక కుటుంబ తగాదా ఇంట్రెస్ట్ ఉండకూడదు. వాళ్ళు తీర్చుకుంటారు, మనకేంటి అని ఊరుకోవాలి. కానీ ఈ ఇష్యూ పోలీస్ స్టేషన్కి వెళ్ళడంతో మీడియా దాని మీద దృష్టి పెట్టింది. ఈ అసలే ఒత్తిడిలో ఉన్నాడు మోహన్ బాబు, వయసు రీత్యా పెద్దవాడు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, కొడుకు ఇలా చేసిండన్న బాధ ఉంది, కొడుకు ఇంకా సెటిల్ కాలేదు జీవితంలో అనే ఆందోళన ఉంది. తన భవిష్యత్తు అంటే ఆర్థికంగా కాదు, తన ముందు జీవితం ఎలా ఉంటుందన్న ఒక ఆందోళన కూడా ఆయనలో నెలకొని ఉన్న తరుణంలో ఈ సంఘటన జరిగింది. ఆయన చెప్పినట్టుగా మనోజ్ ఒక 10 మందిని తీసుకొచ్చి తన మీద దాడి చేస్తాడా అన్న భయం కూడా ఉంది ఆయనకు. అప్పటికే మనోజ్ బౌన్సర్లో పెట్టుకొని పోయాడు. కాబట్టి ఎవరు బౌన్సర్లు వాళ్ళకు ఉన్నారు, అక్కడ ఉన్నారు. మోహన్ బాబు గారికి ఉన్నారు. మోహన్ బాబు మొదటి నుంచి బౌన్సర్ అనే సిస్టమ్ మెయింటైన్ చేశాడు. ఆయన ఎప్పుడు బయటకు వచ్చినా ఆయనకంటే ముందు ఒక వెహికల్ ఉంటుంది, వెహికల్లో 4 పెడతాడు. ఆయన సెలబ్రిటీ కాబట్టి ఆయన మీద ఇట్లా ఏదన్నా అభిమానులు చొచ్చుకురావచ్చు, మీద పడవచ్చు అని ఒకటి ప్రెస్టేజ్ కోసం కూడా పెట్టుకోవచ్చు.
అలా మెయింటైన్ చేసుకున్నాడు. ఎందుకంటే సెలబ్రిటీని బౌన్సర్లో పెట్టుకోవడం మామూలు విషయం కాదు, వాళ్ళని పోషించాలి. అదే వాళ్ళు కాకపోతే ఒకే ఇంట్లో ముగ్గురికి ఉండటం ఉన్నాయి, ఉండటం ఎవరికి వాళ్ళు పోతుంటారు కదా. ఈ మధ్య ప్రతి సెలబ్రిటీలకు బయటకు వస్తే 2-3 ఉంటున్నారు. ఎందుకంటే మీద పడిపోతున్నారు, ఫోటోలు తీస్తున్నారు, లేదా చీరుతున్నారు, గిచ్చుతున్నారు, గిల్లుతున్నారు, అలాంటి సందర్భాలు జరుగుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఫిమేల్ వాళ్ళకి కంపల్సరీ ఉండాలి, అదేమి కొత్త విషయం కాదు. అయితే ఆ బౌన్సర్లు వేరే విధంగా వ్యవహరిస్తే మనం అభ్యంతరం చెప్పాలి, వీధి రౌడీలా వ్యవహరిస్తే మాత్రం మనం అభ్యంతరం చెప్పాలి. అలా మోహన్ బాబుకు మొదటి నుంచి ఉన్నారు బౌన్సర్లు. వాళ్ళని ఎదుర్కోవడానికి మనోజ్ కూడా బౌన్సర్లను వేసుకొని పోయాడు. ఇది ఇష్యూ అయింది. అయితే తన మీద దాడి చేస్తాడన్న అనుమానం మోహన్ బాబుకు ఉంది. అదే జరిగింది. ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తూ 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూనే బయటకు వచ్చాడు. అక్కడ ఉన్న మీడియా మిత్రులందరూ ఫోకస్ లైట్లు ఉన్నాయి కదా, ఆ లైట్లు ఆయన ముఖం మీద పడ్డాయి. ముందు ఎవరున్నారో కూడా ఆయన కనపడట్లే, మీరు గమనించండి బాగా. ఎత్తుకుంటున్నాడు ఎవరున్నారా అని. ఈ లోపు ఒక మైక్ రావడంతో మైకు మరి అది మైక్ అనుకున్నాడో లేకపోతే ఆ క్షణంలో వివేకం కోల్పోయి ఆయుధం అనుకున్నాడో ఆయన టక్కున లాక్కొని విసిరేసాడు. ఆ విసిరేయడం ఉధృతంగా ఉండడంతో అతనికి డ్యామేజ్ అయింది, చాలా బలంగా తాకిందట. మనం చూడలేదు కానీ ఫ్రాక్చర్ అయింది. ఖచ్చితంగా మైకులు అంతే ఉంటాయి, మెటాలిక్ కదా. అది ఒక మీడియా మిత్రుడి మీద దాడి జరిగిందన్నది వాస్తవం. కేసు పెట్టడం, మోహన్ బాబు సారీ, ఏదో చిన్న గాయం అయితే అంతగా ఉండేది కదా, వాళ్ళు కూడా పట్టించుకునేవాళ్ళు కాదు. చిన్న గాయం స్కల్కి తగలతో ఇంకా ఇంకొద్దిగా పైకి పోతే కన్ను దెబ్బతినేది. దాంతోనే వాళ్ళు డిమాండ్ చేశారు మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని. నిజానికి ఆయన స్పందించి క్షమాపణ చెప్పి ఉంటే బాగుండేది, కానీ ఆయన హాస్పిటలైజ్ అయ్యాడు. ఈ క్రమంలో ఈ కేసు కాస్త అది అటెంప్ట్ మర్డర్ కేసుగా మారింది. అటెంప్ట్ మర్డర్ కేసు అంటే ఆయుధంతో దాడి చేసే కాస్త అవును అటెంప్ట్ మర్డర్. ఆ మీడియా సంస్థకున్న పరిచయాలు కూడా ఉపయోగపడడంతో కేసు మారింది. అంటే సీనియర్ జర్నలిస్టులు, విశ్రాంత జర్నలిస్టులు అందరూ కూడా, ఈవెన్ అల్లం నారాయణ లాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మోహన్ బాబు మీద చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి, హత్యాయత్నం కేసు పెట్టాలని చెప్పి డిమాండ్ చేశారు కూడా అనేక మంది జర్నలిస్టు సంఘాల. అతని తాకిన గాయం, మీడియా ఒత్తిడి, ఆ మీడియా గతంలో మీడియాతోటి ఆయన ఘర్షణలు పడిన విషయాలు కూడా ఇక్కడ ఈ వర్కౌట్ అయ్యాయేమో అనిపిస్తా ఉంది ఆయనకు వ్యతిరేకంగా. మోహన్ బాబు సినిమా మీడియాతోనే ఆయనకు సన్నిహిత సంబంధాలు. సినిమా మీడియాతోనే ఎప్పుడు ఆయన చాలా స్నేహభావంతోనే ఉండేవాళ్ళు. మేము ఎప్పుడు ఆయన పక్కన కుర్చీలు వేసుకొని కూర్చొని సరదాగా ఆయన మీద జోకులు వేసినా, ఆయన మన మీద జోకులు వేసినా చాలా హోమ్లీ వాతావరణం ఉండేది. స్వయంగా ఆయన మీడియాను తీసుకుని ఆయన విద్యాలయాలకు కానీ, లేదా ఆయన షూటింగ్ జరుగుతున్న తలకోన లాంటి లొకేషన్లకు కానీ, ఊటీకి కానీ చాలా సందర్భాల్లో తీసుకెళ్ళాడు. సినిమా జర్నలిజం తోటి చాలా ఉండేవాళ్ళు కానీ జనరల్ మీడియా, ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా జనరల్ మీడియాతో ఫేస్ చేశాడు. ఆ సిచ్యువేషన్ అదేంటి దేనికైనా రెడీ అనే సినిమా బ్రాహ్మణ సంఘాలతో ఘర్షణ ఒకటి ఆయన తగ్గలేదు కదా, సారీ చెప్పలేదు. అవును, ఆయన ప్రొడ్యూసర్ గా ఉన్నప్పటికీ కూడా ఆ సామాజిక వర్గానికి సారీ చెప్పలేదు. వాళ్ళందరూ వచ్చి ఫిల్మ్ నగర్లో ఇంటి దగ్గర ధర్నా చేశారు. ఆ రోజు లాఠీ చార్జ్ కూడా అయింది, అయినా వీళ్ళు తగ్గలేదు. ఆయన బౌన్సర్లు కూడా వెళ్ళి వాళ్ళ మీద దాడి చేశారు. అది పెద్ద వివాదమైనా కేసు అయింది. తర్వాత ఏమైందో తెలియదు కానీ కొంచెం ఆయన కోపిస్ట్ కావడం. ఎందుకంటే అప్పుడు మన అందరికీ తెలుసు పెదరాయుడు సినిమా అప్పుడు ఆమె జయంతి గారి మీద ఆయన చేసుకున్నారు అనేది కూడా ఒక పెద్ద దుమారం అయింది. ఉన్నాయి. ఆయన విష్ణు మొదటి సినిమా పేరు కూడా విష్ణువే. అవును, విష్ణు. ఆ రోజు కూడా హీరోయిన్ మీద చేసుకున్నాడు అని ఉన్నది. మోహన్ బాబు చాలా సంఘటన వెలుగులోకి రాని చాలా ఉన్నాయి. అవును అవును. వాళ్ళ గురువు గారు రెంట్కున్నప్పుడు ఒక ఇంట్లో రెంట్కు ఉండేవాడు రామానాయుడు స్టూడియో పక్కనే. ఆయన అక్కడ ఖాళీ చేయమని అంటే ఆ ఇంటి మీదకి పోయాడు మోహన్ బాబు. అది పోలీస్ ఆఫీసర్ ఇల్లు, మాజీ పోలీస్ ఆఫీసర్ ఇల్లు అది. అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. వెలుగులోకి రాలేదు. దుందుడుకు స్వభావం, మొదటి నుంచే ఆయన దుందుడుకు స్వభావం. నిజానికి ఆయన మొదటి వృత్తి పీటీ డ్రిల్ మాస్టర్ కంటే ఒక డిసిప్లిన్ ఉండాలి, మెయింటైన్ చేసేవాడు ఉండాలి. వాళ్ళ నాన్న ఇంకా డిసిప్లిన్ గా ఉండేవాడు. అదే చెప్పేవాళ్ళు, మా నాన్న నుంచే నాకు ఈ డిసిప్లిన్ వచ్చింది చెప్పేవాళ్ళు. ఆయన టైం అంటే టైం, 7 అంటే 7 ఉండాలి. అందుకే ఈ జనరేషన్ డైరెక్టర్లు ఆయనతో పనిచేయలేరు. ఆయన టైం వీళ్ళు అందుకోలేరు. 7 షార్ట్ పెట్టాలంటాడు, పెట్టగలుగుతారు. ఇప్పుడు 10 అయినా పెట్టలేరు. అలా ఈ మోహన్ బాబు గారిని అరెస్ట్ చేస్తారంటే అది కోర్టులో మరి అది ముందస్తు బెయిలు కోర్టు కొట్టేసింది అనే వార్తలు వచ్చాయి. నిన్నైతే ఆయన అసలు పరారీలో ఉన్నారని కూడా మీడియాలో
వార్త హల్చల్ చేసింది. ఇవాళ ఆయన ఇచ్చారు, నేను ఎక్కడికి పోలేదు, ఇంట్లోనే నేను చికిత్స తీసుకుంటూ ఉన్నాను. పైకి ఇంకోటి కూడా వచ్చింది, ఆయన బెయిల్ని కూడా పెట్టుకున్నటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ని తిరస్కరించింది కోర్టు అని చెప్పి. అది కూడా జరగలేదని కూడా ఆయన నుంచి వస్తా ఉంది ఈరోజు. ఇప్పుడు ఆయన నుంచి వివరణనే మనం నమ్మాలి. ఆయన పారిపోయాడు, దాక్కున్నాడు అనేది ఒక మీడియా కథనం. ఆ మీడియా ఆయనను సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన మీద రకరకాల కథనాలు ప్రసారం చేస్తుంది. మోహన్ బాబు ఇంటికి పోలీసు వెళ్ళి మోహన్ బాబు లేడు అని పోలీసులు చెప్తే మనం నమ్మాలి. మనమే ఇక్కడ కూర్చొని చెప్తే ఎట్లా? రామ్ గోపాల్ వర్మ విషయంలో కూడా అదే 4-5 బృందాలు పోలీసు బృందాలు గాలిస్తున్నాయని కూడా వచ్చింది కదా. పోలీసులు చెప్పాలి ఆ విషయం. అయ్యా మేము మోహన్ బాబు కోసం వెతుకుతున్నాం, ఇంట్లో లేడు, స్టూడియోలో లేడు, కొడుకు దగ్గర లేడు అన్న విషయాన్ని నిర్ధారించాల్సింది పోలీసులు. అదే నిన్న నేను అది చూసినప్పుడు చాలా బాధ కలిగింది. ఎక్కడ మోహన్ బాబు గారిని పరారీలో మోహన్ బాబు అనే స్థాయికి ఎలా వచ్చిందే అని చెప్పి కూడా బాధ కలిగింది. ఈరోజు ఆయన బాధతో ఆయన ఆడియో రిలీజ్ చేసిన అవి చేస్తా ఉంటే కూడా మనకు తెలుసు కాబట్టి ఆయన అనుభవించినటువంటి రాజభోగాలు, స్టేచరు అసలు ఏంది, ఎలాంటి మోహన్ బాబు గారు ఎలా అయిపోయారు ఏంటి. మోహన్ బాబు వితరణశీలు కూడా ఎంతో మందికి సాయం చేసి ఇంటికి పోయి వేడుకుంటే ఏదైనా వివాదం ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆయన సులువుగా డబ్బు విషయంలో 5,000, 10,000, 20,000, 50,000 ఇలా ఇచ్చిన సందర్భాలు నేను చూశాను. ఆయన హిమ్సెల్ఫ్ ప్రొడ్యూసర్, అంటే ఆయన కెరీర్ నిలుపుకోవడానికి, ఆయన స్టార్డమ్ నిలుపుకోవడానికి ఆయనే సినిమాలు తీశాడు. ఎంతమందికి ఉపాధి ఇచ్చాడు. ఒక సినిమా అంటే మీకు తెలుసు కదా ఎంతమంది జీవనం ఉంటుందనేది. అలా 50కి పైగా సినిమాలు తీశాడు. అవును, అలా. కానీ ఆయన కుటుంబంలో ఇప్పుడు ఇలా అంటే ఇంకోవైపు ఆయన చాలామంది వన్ సైడెడ్గా కూడా ఆయన అందులో చెప్పారు. అంటే మనోజ్ని మొత్తానికి కుటుంబం నుంచి బయటకు పంపించాలని కూడా ఆయన నిర్ణయించుకున్నట్టు కనిపిస్తూ ఉంది అందులో. ఎందుకంటే నువ్వు నా అనుమతి లేకుండా నా ఇంటికి రావడానికి లేదని చెప్పేసి కూడా ఆయన అన్నాడు. నేను ఇదంతా నా స్వార్జితం, నేను ఎవరికైనా ఇచ్చుకుంటాను, అనాథాశ్రమం కానీ ఇచ్చేస్తాను అన్ని కూడా మాట్లాడారు. సో ఇక్కడ దాకా అంటే మళ్ళీ ఇంకోవైపు చూస్తేనేమో విష్ణు గురించి ఆయన విష్ణు మీద మాట పడనివ్వట్లేదు. మీ అన్న కష్టపడుతున్నాడు అని పెద్ద కొడుకుని మెచ్చుకోవటం, ఈయన్ని ఇచ్చేయటం, అంటే భార్య వల్ల నువ్వు చెడిపోయావు అన్నట్టుగా, నువ్వు నీ భార్య మాట విని నువ్వు తాగుబోతు అయ్యావు అని బహిరంగంగా అన్నారు. ఇప్పుడు మంచు మనోజు ఇంటి నుంచి దూరం కావడం అనేది ఇదంతా ఈ మధ్య ఎపిసోడ్, పెళ్ళైన తర్వాత ఎక్కువ జరిగినట్టు. కానీ అంతకుముందు మంచు మనోజు ఆయన దగ్గరే ఉన్నాడుగా. ఆయన మొదటి వివాహం జరిగింది మోహన్ బాబు అంగీకారంతో, గౌరవంగానే జరిగిందిగా. అక్కడి నుంచే అతను కెరీర్ కొనసాగించాడు కదా, అదంతా బాగానే జరిగింది కదా. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల మనోజు మనస్తత్వాన్ని ఆయన మెచ్చక కొంత దూరం పెట్టడం మొదలుపెట్టాడు. అది ప్రధానంగా ఈ మౌనికారెడ్డిని పెళ్లి చేసుకోవడం అనేది తనకు ఇష్టం లేకుండా ఆ వివాహం చేసుకున్నాడు అని ఆయన బాధపడ్డారు. ఇలాంటి సంఘటనలు చాలా కుటుంబాల్లో జరుగుతాయి కదా. మంచు మనోజ్ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు, ఆయన ఇష్టం. ఓకే, ఇష్టం. మరి ఆ అమ్మాయిని చేసుకుని ఎక్కడో కాపురం పెట్టుకొని తన కెరీర్ బిల్డప్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చి నాకు భాగం కావాలనో మరొకటో అని అడగడం వల్లే సమస్య వచ్చింది. అడిగినప్పుడు ఇష్యూ ఎందుకు ఉంటుంది? నువ్వు అడగనప్పుడు ఎవరి దగ్గర అంటే ఇప్పుడు ఎవరు బౌన్సర్లు వాళ్ళకున్నట్టు ఎవరు పని మనుషులు కూడా వాళ్ళకున్నారు. ఆ అమ్మాయికి సంబంధించిన మౌనికకి సంబంధించిన పని మనుషులకి ఆల్రెడీ అక్కడ ఉండే ఇంట్లో పని చేస్తున్న వాళ్ళకి మధ్య గొడవలు ఏవో ఇష్యూస్ అయినాయి. దీని మీద ఇవన్నీ వీళ్ళ దాకా వచ్చినాయి. మనోజు అవతల వాళ్ళ మీద ఏదో చేసుకోవడం, మనవాడిని కొడతావా అని చెప్పి తండ్రి ఆయన మందలించాడని. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనివల్లే ఇదంతా కూడా ఇంత రాద్ధాంతానికి దారితీసింది, ఇంట్లో నుంచి వెళ్ళిపోమనే దాకా దారితీసింది. అందుకని ఇదంతా చాలా కామన్ హౌజెస్ లో కూడా కొడుకు క్రమశిక్షణ లేకుంటే తప్పుదో పడితే వ్యసనాలకు అలవాడైతే ఏ తండ్రి అని అంటాడు, అరే ఇలా ఉంటే సరిపోదు, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో అని అంటారు. అలాంటి సంఘటనే మోహన్ బాబు ఈ ఆర్టిస్టు స్టార్డం పక్కన పెడితే అతను సామాన్యుడేగా, అతను కామన్ మ్యాన్ గా తీసుకుంటే అతను తండ్రేగా, కొడుకు వ్యవహార శైలి నచ్చక దూరం పంపి ఉంటాడు. దాన్ని పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. అలాగే అసలు దీని వెనక ఇంకో వివాదం ఉంది. ఇది మన చిత్తూరులో ఉన్న శ్రీ విద్యా నికేతన్కు సంబంధించి. ఆ శ్రీ విద్యా నికేతన్కు సంబంధించిన వ్యవహారాలు మొత్తం విష్ణు చేతిలో ఉండేవి. ఆ సంస్థ కొంత ఆర్థికంగా దెబ్బతినడం వల్ల అందులో విష్ణు తరపున, అంటే ఆయన వైఫ్ తరపున
కొంత పెట్టుబడులు పెట్టారని, దాంతో వెరోనిక అమ్మాయి పేరు కదా, వెరానికే దాన్ని వ్యవహారాలు చూస్తుందని, తను ఆ వ్యవహారాలు చూసేందుకు కొందరు వ్యక్తుల్ని నియమించిందని, క్రమంగా ఆమె చేతిలోకి మొత్తంగా వెళ్ళిపోయింది అనేది ఒక వినిపిస్తున్న మాట. ఇలాంటి అంటే భవిష్యత్తులో తనకు అందులో భాగం దొరక్కపోవచ్చు, లేదా కుటుంబం ఇక్కడ మోహన్ బాబు స్వార్జితంలో కూడా వాటా దొరక్కపోవచ్చు అనే భావన మనోజ్లో వ్యక్తమై ఉంటుంది. అది అంటే మోహన్ బాబు కూడా అందులో చెప్పాడు, నేను అప్పుడు కాలేజీ వ్యవహారాలు చూసుకుంటే నాకొద్దు, నేను యాక్టింగ్ చేసుకుంటాను, నువ్వే కదరా చెప్పావు, అందు గురించి అవన్నీ కూడా అన్న చూసుకుంటా వస్తున్నాడు అని కూడా అతను అన్నాడు. కరెక్ట్. అది అంటే మెంటాలిటీ వేరు. నాయకత్వ బాధ్యతలు తీసుకోవాలంటే కొంత ధైర్యం కూడా కావాలి. ఆ ధైర్యం మనోజ్కు లేకపోయి ఉండొచ్చు. తను సినిమా కెరీర్ బిల్డప్ చేసుకోవాలన్న ఆలోచన ఉండొచ్చు, అదేం తప్పేం కాదు. అదే టైంలో విష్ణు ముందుకు వచ్చాడు. విష్ణు వ్యవహార శైలి ఒక లీడర్షిప్ క్వాలిటీ అయినది. దాంతో నా విశ్వవిద్యాలయం కాకుండా అతను స్ప్రింగ్ అనే పేరుతో స్కూల్స్ కూడా నెలకొల్పి స్టేట్లోనే కాదు ఇంటర్నేషనల్గా కూడా స్కూల్స్ నెలకొల్పడానికి కూడా మనకు వినిపిస్తుంది. ఇంకో పక్కన సొంత అంటే లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ ఉన్నప్పటికీ కూడా 24 ఫ్రేమ్స్ అని కూడా పెట్టుకున్నాడు కదా, ఇంకోటి పెట్టాడు, తను సొంతంగా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇది కూడా మనోజ్ అసంతృప్తికి బాగా కారణం. ఎందుకంటే ఈ డబ్బు ఏదైతే కుటుంబ డబ్బు ఏదైతే ఉందో అదంతా కూడా అన్నే అనుభవిస్తున్నాడు, ఆయనే సినిమాలు తీసుకుంటున్నాడు, ఆయనే వ్యాపారాలని చూసుకుంటున్నాడు, సో మొత్తం అంతా కూడా టేక్ ఓవర్ చేసుకుంటున్నాడు అంతా అనేది బాగా. అది ఇప్పుడు లక్ష్మీ ప్రసన్న అనే సంస్థను మంచు వినోద్ మార్చుకొని పెట్టుకోవడం అదేం తప్పేం కాదు. ఆ కిరణాశ్వరం నెలకొల్పిన అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థను నాగార్జున గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్ అని మార్చుకొని ఆయన తీసుకున్నాడు సినిమా. అంటే ఇది ఉంది, అది ఓకే చేసుకోవచ్చు. భవిష్యత్తులో కొంతకాలం తర్వాత కుటుంబంలో పెద్దవాళ్ళు అయ్యాక ఎవరిది వాళ్ళు చూసుకుంటారు, అదేం తప్పేం లేదు. అది గ్యాపే. మనోజ్ నా అభిప్రాయం ఏంటంటే మనోజ్ లేనిపోని ఊహించుకొని కొంత గ్యాప్ పెంచుకున్నాడని అనిపిస్తుంది. తండ్రితోనే మంచిగా ఫేస్ టు ఫేస్ కూర్చొని డిస్కస్ చేసుకుంటే సమస్య ఒక రోజులో తేలిపోయేది. ఇది కాకుండా దీన్ని గ్యాప్ అంటే మనోజ్ వెనక ఇంకెవరో ఉన్నారు, వాళ్ళు నడిపిస్తున్నారు, ఆడిపిస్తున్నారు అనేది కూడా ఒకటి ఉంది. మోహన్ బాబు చెప్పినట్టు కొన్ని వ్యసనాలకు బానిసాడనే ఆరోపణలు కూడా బయట కూడా వినిపిస్తున్నాయి. భార్య మాట విననేది, భార్య మాట వింటే తప్పే ఉన్నది. ఎవరైనా భార్య మాట మోహన్ బాబు వినడా, లేదా మనం వినమా? భార్య మాట అయితే సక్రమ మార్గంలో పోవడానికి కానీ భర్తను చెడు మార్గాలకు ఏ భార్య డైవర్ట్ చేయదు కదా. అదే కదా మనకు వచ్చేది. భార్య మాట విని తాగుడు అలవాటు పడ్డా అంటంలో భార్య తాగమని ఎందుకు చెప్తుంది? ఇప్పుడు నువ్వు కూడా ఉదాహరణకు నీ కుటుంబం కాబట్టి విష్ణులాగా నువ్వు కూడా కెరీర్ డెవలప్ చేసుకో, ఫైనాన్షియల్గా నిలబడు అని చెప్పుంటే తప్పేం లేదు కదా. అవును. దాన్ని ఇప్పుడు అది ఇష్టం లేని వివాహం కాబట్టి మోహన్ బాబు దృష్టిలో ఆ అమ్మాయి అలా కనబడిందేమో. కానీ ఇటు మనోజ్ వైపు చూస్తే తప్పేముంది, ఆయన కెరీర్ కోసమే కదా ఇదంతా. తను కూడా ఆలోచించేది మీడియా ముందు చెప్పాడు, తను తన భార్య తన బిడ్డల గురించి నేను ఆలోచించుకోవాలి కదా అని అంటున్నాడు. ఆ పాయింట్ కూడా మనం తీసుకోవాలి. ఈయన మొత్తం అది రిలీజ్ చేసేసి, ఆడియో రిలీజ్ చేసేసి ప్రపంచం దృష్టిలో మనోజ్ని పూర్తిగా అతనే తప్పు చేస్తున్నాడనే ఫీలింగ్ ని మోహన్ బాబు గారు వదిలారు అని చెప్పేసి ఎక్కువ మంది అభిప్రాయపడుతూ ఉన్నారు. అసలు ఇది కుటుంబ ఇష్యూను పబ్లిక్ ఇష్యూ చేసింది మనోజ్. అది ఒకసారి వెళ్ళిపోయింది, రోడ్డు మీదకి వచ్చేసి రోడ్డు మీదకి వచ్చినాక ఎవరి కంట్రోల్లో లేదు. అది మోహన్ బాబును కేసులు పెట్టుకోవడం ద్వారా మోహన్ బాబును దోషిగా చూపిస్తున్న నేపథ్యంలో అసలు జరిగింది ఇది, వాడు ఇలాంటి వాడు అని తెలియజెప్పేందుకు మోహన్ బాబు ఆడియో రిలీజ్ చేశారు. అదే కాదు, మీడియా మీద దాడి జరిగిన సందర్భాన్ని కూడా ఆయన ఉదాహరిస్తూ ఒక ఆడియో రిలీజ్ చేశాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత సహకరించకపోవడం, ఆందోళనగా ఉన్న నేపథ్యంలో ఒక పర్ఫెక్ట్గా మన సందేశం ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఆడియో రిలీజ్ చేశాడు. దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు చేసుకున్నారు, అందులో కూడా తప్పులు వెతికిన వాళ్ళు ఉన్నారు. ఏది అయినప్పటికీ ఒక లెజెండ్, ఆయన లెజెండ్ సెలబ్రిటీ రెండు ఒక ఉన్నత భావాలతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి ఒక కుటుంబ పరంగా పతనం కావడం అనేది చాలా శోచనీయం. వృద్ధాప్యం మీద పడుతుంది. ఆయన తల ఎత్తుకొని కింగులా ఉన్నాడు. దాన్ని తలదించేలా చేసింది బయటోడెవడు కాదు, ఇంట్లో వాళ్ళే, కట్టప్పలే. కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయమే. సెలబ్రిటీలు అనగానే కామన్ మ్యాన్ ఏదో ఉన్నతంగా ఊహించుకుంటాడు, కొందరు అయితే ఆరాధ్య భావంతో చూస్తారు. అలా కాదు, వాళ్ళు సామాన్యులే, వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళకు కుటుంబాలు ఉంటాయి, కుటుంబాల్లో తగాదాలు ఉంటాయి, వాళ్ళు పరిష్కరించుకుంటారు, కొందరు పరిష్కరించుకోలేకపోవచ్చు అనే సందేశం కూడా కామన్ మ్యాన్ తీసుకోవాలి. మోహన్ బాబు ఇన్సిడెంట్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. అలా మనమైతే ఆ కుటుంబంలో ఏర్పడిన సమస్య
సమస్య పోవాలని కోరుకుందాం, వాళ్ళందరూ మళ్ళీ ఖచ్చితంగా. ఒకటి అయిపోతే అవుతారు కూడా. అయిపోవాలని కోరుకుందాం. కానీ ఈ కేసు ఏదైతే ఉందో, ఆయన ఒకరి మీద దాడి చేసిన కేసు, అది అది చట్టపరంగా జరిగేది. జరిగేది అది. ఉమ్, కోర్టు ఏం చెప్తే అది జరుగుతుంది. అంటే వాళ్ళు కేసు విత్డ్రా చేసుకుంటే తప్ప ఆ, బాధితులు అవును, ఇది వాళ్ళు ప్రొసీడ్ అవ్వాల్సిందే కదా. ఇక అంతే అదే. As ఒకసారి per- కేసు రిజిస్టర్ అయింది. రిజిస్టర్ ఆ అయిపోయింది. కేసు మీద తనకు బెయిల్ కావాలంటూ మోహన్ బాబు హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. ఉమ్, ఆ కోర్టు మరి ఇంతవరకు ఇంతవరకు ఎలాంటి రాలేదు. నిర్ణయం తీసుకుందో మనకు తెలియదు. ఉమ్, లేదా అరెస్ట్ అంటే సాంకేతికంగా అరెస్టు కాక తప్పదు. అదే. లేదా ఇంకా పై కోర్టుకి వెళ్ళి మోహన్ బాబు ఏమన్నా వేరే విధంగా ఉపశమనం తెచ్చుకుంటే మనం చెప్పలేము. ఈవెన్ ఒకవేళ ఈ కేసు ఆయన జైలుకి పోవాల్సి వచ్చినా ఫర్దర్ గా కూడా మనం అప్పీల్ చేసుకుంటానే ఉండొచ్చు. అది అది ప్రాసెస్, రెగ్యులర్ ప్రాసెస్. ఒకసారి అవును. కాదన్నా ఇంకోసారి మళ్ళీ మనం ఉండొచ్చు. అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. అంత దూరం పోదనే నేను అనుకుంటున్నా. అదే కోరుకుందాం. ఇటు కుటుంబ పరంగా అపవాదు ఎదుర్కొంటూ ఉమ్, అటు మీడియా మీద అనుకోని విధంగా జరిగిన ఒక సంఘటన అది దాడిగా మారి ఉమ్, అదే కారణం చేత ఆయన జైలుకి వెళ్తే కొంత బాధాకరం. బాధ అంటే అదే. రైట్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.